ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నేను అడుగుతూనే ఉన్నాను, నాకేం సమాధానం చెప్పట్లేదు. సడన్ గా వేరే కొలీగ్ చెప్పారు ఇంకా తనకి మ్యారేజ్ ఫిక్స్ అయిందని. అసలు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. మేబీ ఇంకా తనకి నేను బోర్ కొట్టేసానేమో సార్. ఇంకా మేబీ కొత్త అమ్మాయిని కోరుకున్నాడేమో. వాళ్ళు ఒత్తిడి పెట్టారు, వీళ్ళు ఒత్తిడి పెట్టారు కాబట్టి మన ప్రేమ ఎంత గొప్పదైనా కూడా ఈ రోజు ప్రేమను త్యాగం చేసి నేను పెళ్లి చేసేసుకుంటాననే వన్ వే ట్రాఫిక్ కుదరదమ్మా. వాళ్ళ వైఫ్ చూసి కూడా వాళ్ళ మధ్య కూడా గొడవ అయిందంట. మంచిగా చూసుకునే భర్త ఉన్నా కూడా నేను అసలు అతన్ని మర్చిపోలేకపోతున్నా. జస్ట్ ఒక ఫ్రెండ్ గా మాట్లాడాలని. ఫ్రెండ్ అమ్మా, అతనికి పెళ్ళై వెళ్ళిపోతే అతనిలోనే ఫ్రెండ్షిప్ చూసుకోవాలా నువ్వు? ఆ అబ్బాయి నన్ను మోసం చేశాడు అని అంటున్నావు. అన్యం పుణ్యం జరిగినటువంటి మీ భర్తను పుణ్యం ఇది మోసం కాదా? ఈ జ్ఞాపకాలు మీరు సరిగ్గా తుడుచుకోకపోవటం వల్ల వేరే వాళ్ళు ఎందుకు బాధితులు అవ్వాలి? దీనికి కోచ్, గైడు, గురు అన్నీ కూడా ఆ మహానుభావుడు. నాకు బ్రతకాలని లేదు సార్. ఈ కథ విని 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 నేను 20 yearsలో అసలు నాకే అర్థం కావట్లేదమ్మా. వెల్కమ్ టు అందమైన జీవితం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. కళ్యాణ్ గారు, నాకు అందమైన జీవితంతో పాటు మీతో ఒక సిరీస్ చేయాలని ఉందండి. ఏంటంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. పెళ్ళికి ముందే అమ్మాయి అబ్బాయితో ముందుగానే మాట్లాడటానికి వాళ్ళు ఏం మాట్లాడుకోవాలి, ఎలాంటి సమస్యలు వస్తాయి పెళ్లి తర్వాత అనేది, వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా. అదే మేడం. ఎందుకంటే ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని పెళ్లి తర్వాత కొనసాగించాలా, ఏ విషయం చెప్పాలి, ఏ విషయం చెప్పకూడదు అనే ఒక క్లారిటీ ఉండట్లేదు. దేన్ని ముందుకు తీసుకెళ్ళాలి, దేన్ని వదిలేయాలి, దేన్ని పట్టుకోవాలని. దీనివల్ల ఏం చేస్తున్నారు, పెళ్ళి అయిపోయిన తర్వాత కాస్త ప్రయాణం ముందుకు వెళ్ళాక దీన్ని తీసుకొచ్చుకుంటున్నారు. అంటే వెనక్కి వెళ్తున్నారనమాట. ముందున్న జర్నీ ఆగిపోతా ఉంది. సో డెఫినెట్గా మీరు అవకాశం ఇస్తే మాత్రం వాటి మీద కొన్ని ఎపిసోడ్స్ చేద్దామండి. అలాంటి ఇష్యూ ఏనండి ఈరోజు. కాబట్టి నాకు ఆ మెయిల్ చూసాక అనిపించింది మీతో డెఫినెట్గా మనం స్టార్ట్ చేయాలని. పింకీ అనే ఒక అమ్మాయి ఇలాంటి ఇష్యూతోనే మనకు మెయిల్ చేసింది. ఇష్యూస్ మేడం ఎలా మీరు అంటున్నారు కదా, పెళ్ళికి ముందు అందరికీ కూడా ఆ 6th సెన్స్ అనేది ఒకటి ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్. ఈ మధ్యకాలంలో ఏమి నిన్న పెళ్లి చూపులు అయితే ఈరోజు పెళ్లి చేసేయట్లేదు మేడం. ఆ రోజు బిట్వీన్ పెళ్లి చూపులు అండ్ ఎంగేజ్మెంట్ ఒక 2-3 నెలలు ఉంటుంది. ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి మధ్యలో ముహూర్తాలు అవనండి, ఇంకొక బాల్ ఉంటుంది, కొద్ది టైం ఉంటుంది. ఈ టైంలో చాలామంది అబ్బాయిలకి కానీ అమ్మాయిలకి కానీ నా దగ్గర పెళ్ళి అయిన తర్వాత వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళు నేను అడుగుతాను, ఏమయ్యా పెళ్ళికి ముందు నీకు ఇది కనిపించిందా, ఈ సైను, ఈ మాట తీరు కానీ, ఈ పద్ధతి కానీ, ఈ వ్యవహారం కానీ నీకు కనిపించిందా అంటే కనుక ఉంది సార్, పెళ్ళి అయిన తర్వాత మెచ్యూరిటీ వచ్చి మారిపోతుందని చేసేసుకున్నాను, లేదంటే చేసేసుకున్నాను అని అమ్మాయి అంటుంది, అబ్బాయి అంటుంది. సో ఏంటంటే మీరు అన్నట్టుగా ఆ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేటటువంటి విభాగం ఇంకా మన సమాజంలో ఊపు అందుకోకపోవటం వల్ల ఏదో యాదృచ్ఛికంగా మ్యాజికల్ అయిపోద్ది, పెళ్ళి అయిన తర్వాత అలవాట్లు పొరపాట్లు అన్నీ మారిపోతాయి, సరిదిద్దుకుపోతాయి అని చెప్పి ఒక గుడ్డితనంతో ముందుకెళ్ళి ముందే ఊహించుకుని ఆగిపోవలసింది, తర్వాత ఇబ్బందులలో లోనవుతున్నారు మేడం. పోనీ సరే, తర్వాత మారుతారు అనుకుంటున్నారు, అనుకుని పెళ్లి చేసుకుంటున్నారు కదా, అక్కడ అడ్జస్ట్ అవుతారా? మళ్ళీ అక్కడ అవరు. సో వాళ్ళు అనుకున్నట్టే జరగాలి. కరెక్ట్ మేడం. అదే అసలు ఎన్ని సమస్యలకి కారణమవుతుంది. చాలా ట్రబుల్స్ అదే కారణం. అవును మేడం. మరి ఒకసారి పింకీతో మాట్లాడదామండి. ఆఫ్ కోర్స్ మాట్లాడు. హలో, నమస్తే అండి పింకీ గారా? అవునా మీరు? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. మీరు నమస్తే అమ్మా. నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నానమ్మా. చెప్పమ్మా, నీ సమస్య ఏంటమ్మా? నా పేరు పింకీ సార్. అమ్మా, నేను ప్రెజెంట్ హౌస్ వైఫ్ సార్. ఓకేనమ్మా. మా ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. నా లైఫ్ అంతా హ్యాపీగానే ఉంది. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా పెళ్ళయ్యి?
2 years అవుతుంది మ్యామ్. ఓకే. చెప్పండి అమ్మా. నేను మీకు మెయిల్ చేసింది ఎందుకంటే యాక్చువల్లీ నేను పాస్ట్ లో నాకు బీటెక్ అయిపోయాక నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను సార్. నేను జాబ్ చేస్తున్నాను బెంగళూరులో, నాకు జాబ్ వచ్చింది. నేను అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు అతను నాకు కొలీగ్ అన్నమాట. సో ఓకే. నాకు అతని బిహేవియర్ అంటే కొంచెం నచ్చి అంతా కలిసి వర్క్ చేస్తుంటాం కదా, కొలీగ్ అన్ని చూసి ఫస్ట్ నేనే లవ్ చేశాను. ఓకే, మీరే ప్రపోజ్ చేశారు. నేనే ప్రపోజ్ చేశాను మ్యామ్. ప్రపోజ్ చేశాక ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. ఓ. మా రిలేషన్ అలా ఒక 4 years అలా కొనసాగింది మ్యామ్. అండర్స్టాండింగ్ గా అన్ని కలిసి బాగుండేవాళ్ళం. ఓకే. అంటే తనని ఇంకా డీప్ గా లవ్ చేశాను మ్యామ్. అతను కూడా నన్ను డీప్ గా లవ్ చేశాడనే నేను అనుకున్నాను. అండర్స్టాండ్. తనే నాకు సర్వస్వం అనే నేను అనుకున్నాను. ఓకే. 4 years మా రిలేషన్ తర్వాత సడన్ గా కొంచెం నన్ను అవాయిడ్ చేస్తున్నాడా, కొంచెం దూరం పెడుతున్నాడా, నేను బోర్ కొట్టేశానా అని నాకు డౌట్ వచ్చింది. ఇంకా నేను అంటే కొంచెం అవాయిడ్ చేయడం కానీ, మెసేజెస్ కానీ, కాల్స్ కానీ రిప్లేస్ లేట్ గా ఇవ్వడం కానీ, అంతకు ముందు ఉన్నట్టు నాతో బిహేవ్ చేయకపోవడం. నేను అడుగుతూనే ఉన్నాను, నాకేం సమాధానం చెప్పట్లేదు. సడన్ గా వేరే కొలీగ్ చెప్పారు ఇంకా తనకి మ్యారేజ్ ఫిక్స్ అయిందని. అసలు నాకు మైండ్ లాస్ట్ అయింది. అసలు నేను ఇంత లవ్ చేశాను, అసలు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఏంటి నన్ను అవాయిడ్ చేస్తున్నాడని నాకు డౌట్ వస్తుంది. కానీ నాకు ఏం చెప్పలే. అసలు ఇంకా నాకు ఏం చేయాలి అని నేను తనకి కాల్ చేశాను, రెస్పాండ్ కాలేదు. ఇంకా నేను కంటిన్యూగా చేస్తే తర్వాత రెస్పాండ్ అయ్యి లేదు మా ఫ్యామిలీ వాళ్ళు ఇలా నన్ను ఫోర్స్ చేశారు, నీకు నాకు చెప్పే టైం కూడా లేదు, నాకు ఇలా మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది అనేసి అన్నారు. సో ఓకే, సో మీకు ఎవరైతే మధ్యలో ఫ్రెండ్ చెప్పాడో అది నిజమే. నిజమే. ఇంకా మ్యారేజ్ ఫిక్స్ అయింది. అసలు నేను అప్పుడు ఏం చేయాలి? అట్లీస్ట్ నాకు ముందు తెలిసినా కూడా నేను ఏదో ఒక డెసిషన్ తీసుకునేదాన్నేమో. ఓకే. మా ఇంట్లో మాట్లాడడం గానీ, అతని ఇంట్లో ఒప్పించడం గానీ అతను చేస్తాడు అనుకున్నా. అన్ని హోప్స్ పెట్టుకొని ఉన్న నేను సడన్ గా అతనే నీకు ఇంకా కుదరదు, నా వల్ల కాదు, ఇంట్లో ఫోర్స్ వల్ల నేను ఇలా చేయాల్సి వచ్చిందని అతనే మాట్లాడితే ఇంకా నేను అసలు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. నా పరిస్థితి ఎలా ఉంటది? ఇన్ని రోజులు మేము కలిసి ఉన్నాం, అతని మీద నేను ఎన్ని హోప్స్ అతనికి ఇంకేం వేరే పెట్టుకున్నాను. గర్ల్ ఫ్రెండ్ కానీ ఇంకొక పద్ధతి ఏమీ లేదమ్మా. లేదు, అరేంజ్ మ్యారేజ్ అని చెప్పారు. రైట్, ఓకే, గాట్ ఇట్. తర్వాత ఏమైందమ్మా? నెక్స్ట్ ఏంటి? నాకు సపోర్ట్ ఉంది అతనే నాకు అలా డెసిషన్ తీసుకున్నాక నేను ఇప్పుడు ఒకవేళ నేను ఏమైనా చేసినా కూడా మా పేరెంట్స్ పరువు పోతుంది, నా పరువు పోతుంది ఒక ఆడపిల్లగా సొసైటీలో. మళ్ళీ ఇప్పుడు అటు ఒక ఆడపిల్ల జీవితం 2 రోజుల్లో పెళ్ళి అంటున్నారు. నేను ఆ సిచ్యువేషన్ ఇంకా నేను ఏం చేయాలి? సింగిల్ గా ఇంకా నేను ఏం కానీ నీకు చేయలేకపోయాను. సమాధానం చెప్పాలి కదమ్మా. నేను అనేది ఏంటంటే, ఓకే, వేరే అటువైపు ఒక ఆడపిల్ల ఉంది, ఇంకో 2 రోజుల్లో పెళ్లి, పరువు తీయకూడదు, పరువు ప్రతిష్ట అని ఆలోచించావు. కానీ ఇక్కడ ఎంత తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టినా కూడా అతనికంటూ ఒక మనసు ఉంటుంది, నీకంటూ కొన్ని ప్రామిసెస్ చేసి ఉంటాడు కదా. ఆ ప్రామిసెస్ ఏంటి, ఆ మనసుని తీసుకెళ్ళి ఎందుకు పక్కన పెట్టాడు అనేది నీకు సరైన సమాధానం చెప్పకుండా 2 రోజుల్లోనే పెళ్ళి అని చెప్పి అతను నిలదీయాలి కదమ్మా. ఇప్పుడు తను కొన్ని రోజులుగా నన్ను దూరం పెట్టడంతోనే మేబీ ఇంకా తనకి నేను బోర్ కొట్టేసానేమో సార్. ఇంకా మేబీ కొత్త అమ్మాయిని కోరుకున్నాడేమో. నాకు ఫస్ట్ నుంచి డౌట్ వస్తుంది, అది నాకు మెల్లిమెల్లిగా నాకు క్లారిఫై అయింది. నేను అనేది ఏంటంటే అమ్మా, సహజ సిద్ధంగా మన గడపకు వస్తూ ఉంటాయి ఇటువంటిది, మన క్లినిక్ వరకు వస్తూ ఉంటాయి ఈ సమస్యలు. వాళ్ళు ఒత్తిడి పెట్టారు, వీళ్ళు ఒత్తిడి పెట్టారు కాబట్టి మన ప్రేమ ఎంత గొప్పదైనా కూడా ఈ రోజు ప్రేమను త్యాగం చేసి నేను పెళ్లి చేసేసుకుంటాననే వన్ వే ట్రాఫిక్ కుదరదమ్మా. ప్రేమించుకున్నప్పుడు ఇద్దరు ప్రామిస్ చేసుకున్నారు, ఎంత దూరం అయినా కూడా ఫైట్ చేస్తామని నిర్ణయించుకున్నారు, ఎదురు వైపుల తల్లిదండ్రులు ఒప్పిస్తామని ఒప్పుకున్నారు. అవన్నీ పక్కన పెట్టేసి ఒకళ్ళు తగ్గిపోయి కాంప్రమైజ్ అయినప్పుడు అసలు ప్రేమ అనేటటువంటి దాంట్లో కూడా దిగద్దు. ఎందుకంటే ప్రేమ అంటే కనుక ప్రేమించుకున్నప్పుడు ఆ బలం ఉంటే కనుక పెళ్లి వరకు తీసుకెళ్లే ఆ స్థైర్యం ఉండాలి, ఆ పట్టుదల ఉండాలి, ఆ పోరాట పటం ఉండాలి. ఒకళ్ళు విత్డ్రా అయిపోతే అంటే నేను నీకని కాదమ్మా, జనరల్గా నేను చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే అంత నోట్లో వేలు పెడితే కొరకనటువంటి బ్యాచ్ ఏం కాదు మీ బాయ్ ఫ్రెండ్. అతను ఏంటంటే కనుక ప్రేమిద్దాం, ప్రేమలో కొంతకాలం కొనసాగిద్దాం, తల్లిదండ్రులు ఏమైనా థ్రెట్ చేసి బలవంతం పెడితే కనుక విత్డ్రా అయిపోదాం, ఈ అమ్మాయికి సింపుల్గా వెళ్ళి చెప్తావు, నువ్వు నా మనసులో ఎప్పటికీ ఉంటావు, కానీ మా తల్లిదండ్రులు ఏదైనా అయిపోతారనే భయంతో నేను అటువైపు పెళ్లి చేసుకున్నాననే ఈ కథ విని నేను 20 yearsలో అసలు నాకే అర్థం కావట్లేదమ్మా. సరిగా ఫస్ట్ నుంచి నేనే లవ్ చేశాను కదా సార్, నేనే అతి ప్రేమ చూపించేదాన్ని. ఇంకా అది నాకు అలస అయిపోయిందో మరి, నేను ఇంకా ఇన్ని రోజులు కలిసి ఉండడం వల్ల మరి బోర్ కొట్టేశాను, అసలు ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. అసలు ఇంకా నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను, కానీ మా ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ మినిట్ లో నన్ను కాపాడారు, హాస్పిటల్లో జాయిన్ చేసేసి.
ఓకే, ఇంకా అంతవరకు నేను ఇక ఆ టైంలో నేను అసలు జాబ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ఇంకున్న జాబ్ కూడా పోయింది. ఇదంతా జరిగి ఎంతకాలం అయిందమ్మా పింకీ? అంటే అతని పెళ్లి అవటం నువ్వు ఇదంతా ఒక 4 years అవుతుంది. 4 years అయింది. ఓకే, అబ్బాయిని ఎప్పుడైనా ఫోన్ చేసి అడిగావా? ఏరా బాబు ఇంత అన్యాయం చేశావు కదా, నీ వరకు నువ్వు సుఖంగానే ఉన్నావు అని అడిగావా? ఇంకా జరిగిన దానికి మనం ఏం చేయలేము, జస్ట్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుందామని చెప్పేసాడు సార్. అని కౌన్సిల్ చేసేసాడు. ఓకే, ఆ. రైట్. ఓకే, తర్వాత ఏమైందమ్మా నీ పరిస్థితి? ఇంకా నేను అక్కడ ఉండలేక నేను ఇంటికి వచ్చేసాను సార్. ఇంకా అంటే ఇంట్లో అమ్మ వాళ్ళు కూడా మ్యారేజ్ చేస్తాము అనేసి అంటే నాకు కొంచెం టైం కావాలని అడిగాను సార్. ఓకే, ఇంకా కొంచెం టైం ఇచ్చి చూడండి నేను చేసుకుంటాను అనేసి అంటే వాళ్ళు మ్యాచెస్ చూసారు సార్. ఓకే. ఇంకా ఒక మ్యాచ్ వచ్చింది, అబ్బాయి కూడా బాగున్నాడు, అతను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. ఎంత గ్యాప్ వచ్చిందమ్మా? అంటే నువ్వు తేరుకోవడానికి ఎంత టైం పట్టింది? అతను పెళ్లి చేసుకున్న మీ బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకున్న ఎంత కాలం తర్వాత మీరు పెళ్లి చేసుకున్నారు? 1.5 year తర్వాత నేను చేసుకున్నాను సార్. మంచివాడే అనిపించింది, జాబ్ ఉంది, నా పాస్ట్ ఇది, నేను ఇట్లా జాబ్ చేస్తున్నప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేశాను అని నేను జెన్యూన్ గా చెప్పేసాను సార్. చెప్పేస్తే అతను కూడా అర్థం చేసుకొని ఓకే ఇంకా ముందే నాకు జెన్యూన్ గా నీ పాస్ట్ ఏంటో చెప్పావు కదా, నీ జెన్యూనిటీ నాకు నచ్చింది అని అతను కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఓకే. అతను కూడా చాలా మంచివారు, నన్ను బాగా చూసుకుంటారు. ఓకే, వెరీ నైస్. నేను కూడా తర్వాత మళ్ళీ ఏం జాబ్ చేయలేదు, ఇంట్లో ఖాళీగానే ఉంటున్నా హౌస్ వైఫ్ లానే. ఓకే, బాగుంది. తర్వాత అమ్మా? కానీ నేను అతన్ని అంత లవ్ చేయడం వల్ల ఏమో, నేను అతనే నా సర్వస్వం అని ఫీల్ అవ్వడం వల్ల ఏమో తెలియదు కానీ నాకు నా భర్త నన్ను ఎంత బాగా చూసుకుంటున్నా కూడా నేను తన జ్ఞాపకాలు నాకు వస్తూనే ఉన్నాయి సార్. అది నార్మల్ గా అయితే నేను అప్పుడప్పుడు నేను ఆయన చేస్తూనే ఉన్నాను, ఎప్పుడు కూడా నేను అతన్ని దూరం పెట్టలేకపోతున్నా. అసలు నా మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంది? కాదమ్మా, కాదు, అతనితో ఫోన్ లో మాట్లాడుతున్నా అంటే టచ్ లో ఉన్నావు నువ్వు ఇంకా కూడా? అంటే అప్పుడప్పుడు నీకు గుర్తొచ్చినప్పుడు చేస్తూనే ఉన్నాను మ్యామ్. అతను మాట్లాడుతున్నాడు, అప్పుడప్పుడు రెస్పాండ్ అవుతున్నాడు, అప్పుడప్పుడు రెస్పాండ్ కావట్లేదు. అమ్మా, నువ్వు ఇన్ని సమస్యల్లోకి వెళ్ళావు, నీ పక్కన భర్త ఉన్నా కూడా ప్రియుడు జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతున్నావు. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అమ్మా, మీ బాయ్ ఫ్రెండ్ కూడా నీ జ్ఞాపకాల్లో నుంచి బయటకు రాకే ఈ పదే ఫోన్లో మాట్లాడుకోవటమా మీ ఇద్దరు? తను అప్పుడప్పుడు రెస్పాండ్ అవుతున్నాడు, అప్పుడు ఇంకా వాళ్ళ వైఫ్ చూసి కూడా ఎవరు తను పదే నీకు కాల్స్ వస్తున్నాయి అనేసి వాళ్ళ మధ్య కూడా గొడవ అయిందంట. మరి వేసుకోండి ఒకరి కాపురాల్లో ఒకరు నిప్పులు. మంచిగా చూసుకునే భర్త ఉన్నా కూడా నేను అసలు అతన్ని మర్చిపోలేకపోతున్నాను. ఒక లవర్ గా హస్బెండ్ గా అంటే కాదు సార్, జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను సార్. మీ హస్బెండ్ కి తెలుసమ్మా? మీ హస్బెండ్ కి తెలుసా మీరు ఇలా టచ్ లో ఉన్నారా అబ్బాయితో అని చెప్పి? లేదు సార్. ఉండదు. అసలే నేను ఇందాక ఏం భయపడ్డాను అంటే కనుక జెన్యూనిటీ అని చెప్పి ఎందుకు ఆడపిల్లలు ఆ గతం గురించి కాబోయే భర్తలకు చెప్తారు అనేటటువంటిది ఒక అంశం అమ్మ. డాక్టర్ గారు మీరు ఏం చెప్తారు అంటే కనుక నేనైతే వద్దని చెప్తాను. ఎందుకంటే కనుక రేపొద్దున తెలిసి వస్తే ఎలాగండి అని కూడా అడుగుతూ ఉంటారు. చూడండి అమ్మ, అన్లెస్ అండ్ అంటిల్ అంటే మీ స్టోరీ కాదులే అండి, మీ భర్త గారికి ఇంకా ఏం తెలియదు పాపం, వీలైనంత వరకు గతం అని చెప్పి వదిలేయమని చెప్తాను. లేదండి నేను ఇప్పటికీ కూడా అతను మర్చిపోలేకపోతున్నాను, అతనే మనసులో ఉన్నాను, నేను బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాను అంటే కనుక ఖచ్చితంగా కాబోయేటటువంటి భర్తకైతే చెప్పండి. ఎందుకంటే అప్పుడు అతను డిసైడ్ చేసుకుంటాడు మీతో కంటిన్యూ చేయాలా వద్దా అని చెప్పి. అలా కాకుండాని మీరు ముందస్తునే ఏదో ఉంది అనుకుంటే కనుక అన్లెస్ అండ్ అంటిల్ మీ అండర్స్టాండింగ్ బాండింగ్ మీ ఇద్దరి మధ్యన రిలేషన్షిప్ కాబోయేటటువంటి భర్త మీకు ఒక బాండ్ రిలేషన్షిప్ అనేది బాగా ఎస్టాబ్లిష్ అవుతేనే కానీ ఇలాంటి అంశాలు చాలామందికి అర్థం కావమ్మా. దాని పెడార్థాల కింద తీసుకుంటారు. ఏమో ఈ అమ్మాయి నువ్వు 10% చెప్పావు కాబట్టి ఎంత జెన్యున్గా చెప్తుంది అని అనుకునే భర్తల యొక్క శాతం తక్కువ మంది ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే 10% చెప్పిందేమో ఇంకా 100 ఉందేమో అని అనుకుంటారు. సో కాబట్టి వీలైనంత వరకు ఒక క్లోజ్డ్ ఇష్యూ, ఆ ఇష్యూకి ఇప్పటికి నీ జీవితానికి ఎటువంటి సంబంధం లేదు అంటే కనుక వీలైనంత వరకు చెప్పకపోవటం అనేది మంచిది. ఎనీవే నువ్వు చెప్పావు, కానీ ఇక్కడున్న నువ్వు చెప్పే దాంట్లో విచిత్రం ఏంటంటే అసలు మీ హస్బెండ్ ఎంత మంచివాడా అని అనిపిస్తుంది. తనని నేను మోసం చేయాలని ఏం లేదు సార్, జస్ట్ కాకపోతే ఇన్ని రోజులు తనతో ఉన్నాను, తనని అంత లవ్ చేశాను కదా, జస్ట్ ఒక ఫ్రెండ్ గా మాట్లాడాలని. ఫ్రెండ్ అమ్మా, అతనికి పెళ్ళై వెళ్ళిపోతే అతనిలోనే ఫ్రెండ్షిప్ చూసుకోవాలా నువ్వు? ఏమన్నా అర్థం ఉందా తల్లి పింకి? మేడం నేను మర్చిపోలేకపోతున్నాను అసలు ఇది రీజన్. అర్థం కావట్లేదు. అప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావు? తప్పు కదా అది. నా మాట తప్పుగా అనుకోద్దు అమ్మా, తెలియట్లేదు. నీకు తెలియదు కాబట్టి మాకు ఈమెయిల్ పెట్టి ఒక 2 నిమిషాలు విను. మీ బాయ్ ఫ్రెండ్ ప్రేమించేసి మా తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టారని చెప్పి నిన్ను నడి సముద్రంలో వదిలేసి పెళ్లి చేసుకున్నాడు.
అవును. అతను హ్యాపీగానే ఉన్నాడు. ఓకే, నువ్వు ఫోన్ చేయటం వల్ల వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్యన గొడవ జరగటం అనేటటువంటిది అదేమి అతనికి ప్రేమ ఎక్కువయ్యి గొడవ ఏమి అవ్వలేదు. నీ మీద ప్రేమ ఎక్కువయ్యి గొడవ అవ్వలేదు. నువ్వు పదే పదే ఫోన్ చేయటం వల్ల అతను అడ్డంగా దొరికాడు కాబట్టి, నిన్ను ఓదారుస్తున్నటువంటి సమయంలో ఆ వైఫ్కి అడ్డంగా దొరికాడు కాబట్టి అయ్యిందే కానీ నువ్వు అతని గురించి ఆలోచించే దాంట్లో అతను 1% కూడా నీ గురించి ఆలోచించట్లేదు. నేను నిన్ను అడిగేది ఏంటంటే, ఆ అబ్బాయి నన్ను మోసం చేశాడు అని అంటున్నావు. అన్యం పుణ్యం ఎరగినటువంటి మీ భర్తను ఇప్పుడు నీది మోసం కాదా? అందుంచి జయమేళ అన్నారు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు అన్నారు. అయితే మీరు గతాన్నన్నా పూర్తిగా తుడిచేసి పెళ్లి చేసుకోండి, లేదంటే ఆ గతంలోనే ఉండండి. అది తుడిచినట్టుగా అది మనసులో పెట్టుకుని మనసులో ఒక వ్యక్తి బయట ఉండేటటువంటి ఒక వ్యక్తి జరగటం అనేది మనం మనిషిలో అమ్మా, అది ఇంపాసిబుల్. అది తను నన్ను బాగా లవ్ చేస్తున్నారు, నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు, తనని అన్నీ మోసం తనే చేయాలని చెప్తోంది. నాకు లేదు, కానీ నేను ఆయన మర్చిపోలేకపోతున్నాను. ఇప్పుడు అందుకే నేను background లో- పదే పదే ఆయనకు మెసేజ్ కాల్ చేస్తున్నాను. నువ్వు బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా అతనితో మాట్లాడుతున్నానంటే అప్పుడు చూడు మీ భర్త ఎటువంటి ప్రేమను చూపెడతాడో ఏమి ఇస్తాడో. ఇది అసలైనటువంటి మోసం. అతనేమనుకుంటున్నాడంటే, అబ్బా నా వైఫ్ ఎంత జెన్యూనో, పెళ్లికి ముందే అన్ని వివరాలు నాకు చెప్పేసింది అంటే కనుక నేను కళ్ళు మూసుకుని ట్రస్ట్ అనేటటువంటి పడవ మీద హ్యాపీగా నేను ప్రయాణం చేసేయచ్చు అని చెప్పి అతను గుండెల మీద చేయేసి పడుకుంటే మీరేమొచ్చి వెనకాతల నుంచి గుంతలు తవ్వుతున్నారు. అంటే మీరేదో తప్పు చేస్తున్నారని నేను అన్నమ్మా, కానీ జ్ఞాపకాలు అనేవి కూడా ఒక తప్పే. ఎలా సార్ నేను తుడుచుకోలేకపోతున్నానంటే, తుడుచుకునేంతవరకు వెయిట్ చేయండి. మీ జ్ఞాపకాలు మీరు సరిగ్గా తుడుచుకోకపోవటం వల్ల వేరే వాళ్ళు ఎందుకు బాధితుడు అవ్వాలి? అతను ఎందుకు బాధితుడు అవ్వాలి? కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను సార్. పదే పదే నేనే కాల్ చేస్తున్నా, మెసేజెస్ చేస్తున్నా. అసలు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అతను అవాయిడ్ చేస్తున్నాడు. ఇంత ప్రేమించే భర్తను నేను మోసం చేస్తున్నా అని నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటున్నా. ఇప్పటికీ కూడా ఏమీ మించిపోలేదు. నీ భర్తకు కూడా ఇప్పటికొచ్చి ఏ అంశం తెలియదు. అప్పుడు గుట్టేదో తెలిసింది కానీ అసలైన గుట్టు పాపం అతనికి తెలియదు. అతను అలాగే ఉండి ఇప్పుడు అతనికి చెప్పవలసినటువంటి, ఇప్పుడు నేను నిజాలు చెప్పేస్తాను నా మనసులో అతనే ఉన్నాడు అంటే కనుక మొత్తానికి నీ కాపురంలో నిప్పులు పోసుకున్న దాని అవుతావు. అది కూడా వద్దు. నాకు నీ సైడ్ నుంచి పూర్తి స్థాయి యుద్ధ ప్రాతిపదికన ఒక రియలైజేషన్ రావాలి. ఆ జ్ఞాపకాలు అనేది తీసేయాలి. ఆ తీసేదానికి నువ్వేమైనా ప్రయత్నం చేసుకుంటే రెడీ, లేదంటే నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటే నేను కూడా దానికి హెల్ప్ చేస్తాను. ఖచ్చితంగా సార్, నేను దానికోసమే మీకు మెయిల్ చేశాను. అసలు నన్ను నమ్మిన వ్యక్తిని నేను మోసం చేస్తున్నా, తనకి నేను అన్యాయం చేస్తున్నా. ఎవరో నన్ను వద్దనుకున్న వల్ల నేను కావాలనుకుంటున్నా. అసలు నాకు బ్రతకాలని లేదు సార్. నో అమ్మ, వినమ్మా విను. నువ్వు బ్రతకటానికి చాలా కారణాలు ఉన్నాయమ్మా నీ జీవితంలో. నేను సూసైడ్ అనే మాట అన్ను అంటే కనుక నిన్ను ఈజీగా ఈ పరిస్థితుల్లోంచి గట్టెక్కిస్తానమ్మా నేను. ఇప్పుడు ఈ పరిస్థితి వరకు నువ్వు తెచ్చుకున్నావు. దీనికి కోచు, గైడు, గురువు అన్నీ కూడా ఆ మహానుభావుడు. ఏమీ ఎరగనట్టు సింపుల్గా నిన్ను ఇలా చేతులు దులుపుకున్నాడు, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి మీ ఇద్దరు కథ తెలిసి వచ్చేటప్పటికి నీ అంత జెన్యున్గా నీ స్టోరీ అక్కడ చెప్పలేదు అతను. అది పైపెచ్చి ఏంటంటే ఇలా అడ్డంగా దొరికినప్పుడు నువ్వు ఫోన్ చేసినప్పుడు మీ తప్పేం లేదు, కానీ ఫోన్ చేసినప్పుడు దొరికినప్పుడు అక్కడ సముదాయించేశాడు. ఇంకా నీ వల్ల మా భార్యాభర్తల మధ్యన గొడవ అవుతున్నాయి, ఇప్పుడు కొత్త ఇష్యూస్ నాకు కదని చెప్పి చాలా ప్రాక్టికల్గా, చాలా కన్నింగ్గా, చాలా ఏంటో అనేది నాకు తెలియదు, కానీ అతని జీవితం అతను చూసుకున్నాడు స్వార్థం. అవును సార్, అతని లైఫ్ బానే ఉన్నారు. బాగానే ఉంటాం కాదు. నీకు గైడు, గురువు అనే మాట నేను అన్నాను. ఎందుకు అన్నాను అంటే కనుక అతనిలో ఒక ప్రాక్టికాలిటీ ఉంది. ఓకే, అప్పుడు మోసం చేశాడు, నువ్వు వెళ్ళి ఆ ఆడపిల్ల జీవితం చెడిపోద్దాను 10 మందికి నేను సమాధానం చెప్పుకోవాలని నువ్వు ప్రశ్నించి ఆ పెళ్ళేమీ ఆపలేదు. ఆ తంతు అనేది అలా జరిగిపోయింది. అతను హ్యాపీగా సెటిల్ అయిపోయాడు. లైఫ్ పాస్ట్ అంతా కూడా తుడిచేశాడు. ఈరోజు అతను మోసగాడైనా కూడా అతని దగ్గర ప్రజెంట్ హ్యాపీగా ఉన్నాడు. భార్యకి అన్యాయం చేయట్లేదు, భార్య కుటుంబానికి అతని తల్లిదండ్రులకి అన్యాయం చేయట్లేదు, ఉద్యోగం సద్యోగం చేసుకుంటున్నాడు, ఒకలో 2 పిల్లలు ఈ పాటికే కనుంటాడు. నువ్వేం చేస్తున్నావు అమ్మా? నిజంగా ప్రేమించినటువంటి భర్త ఉండటం వల్ల నువ్వు ఇలాగన్నా మాకు ఫోన్ చేసి మాట్లాడావు. ఇతనిలో ఏదన్నా ఒక క్వశ్చనింగ్ కానీ, అనుమానం కానీ, బాధ్యత లేకపోయినటువంటి తత్వం నీ భర్తలో చూపెట్టుంటే కనుక నీ ఆలోచనలు ఇంకా ఎంత పరుగులు తీసుండేవో. ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకో అమ్మా, నీలాంటి ఆడపిల్లలు ఎక్కడైనా కూడా ప్రేమించినటువంటి ఒక వ్యక్తి ప్రశ్నించవలసినటువంటి సమయంలో ప్రశ్నించకుండా, ఆపవలసిన సమయంలో ఆపకుండా, నిలదీయవలసినటువంటి పరిస్థితుల్లో నిలదీయకుండా పెళ్ళి జరిగితే కనుక ఆ చాప్టర్ అక్కడికి మూసేయాలి. ఎందుకు అంటే కనుక మీ ప్రేమ అనేటటువంటిది 4 జీవితాలను కాపాడాలే కానీ 4 జీవితాలని హింస పెట్టకూడదు. వాస్తవానికి ఇదే పరిస్థితి నువ్వు మాకు ఈమెయిల్ పెట్టావు. ఇదే పరిస్థితి మీ భర్తకు తెలుసుంటే కనుక మాకు ఈమెయిల్ పెట్టవలసినటువంటి అవసరం కూడా లేదు. ఇష్యూ అక్కడే తేలిపోయి ఉండేది. కొట్టే తెచ్చి అక్కడ తేలిపోయి ఉండేది. ఏమంటాడు, గెట్ లాస్ట్, నువ్వు అప్పుడు చెప్పింది 1% అనమాట, ఇంకా 99% నీ లోపల స్టోరీ ఉందన్నమాట, ఆ కథ ఇప్పటికీ నడుస్తుంది అనమాట, నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు, గెట్ అవుట్ అంటే కనుక 2 నిమిషాల్లో అతనికి డైవర్స్ వస్తుంది.
మోసం చేసినటువంటి నీ బాయ్ ఫ్రెండ్, నేను మోసమే అంటాను, మోసం చేసి నీ ప్రేమను నీకు కాకుండా చేసినటువంటి నీ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను జరిగిపోయినటువంటి అంశాన్ని వెనక్కి పెట్టేసి ముందు కదలటం మొదలుపెట్టాడు. ఎందుకు? ఎంతో కొంత నీతో ప్రేమించినప్పుడు అతని ప్రేమలో కూడా ఒక నిజాయితీ ఉందిగా. మరి వాస్తవానికి అతను కూడా నిన్ను మర్చిపోకుండా కళ్ళు మూసుకొని పింకీ 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 అని తలుచుకోవాలిగా. అలా తలుచుకోవట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే కనుక అతను కొద్దిగా ఈ లవ్ అనే ఇమోషన్ నుంచి ప్రాక్టికాలిటీలోకి వచ్చాడు. ఇప్పుడు ఆ ప్రేమను స్మరించుకుంటూ, ఆ ప్రేమను ఊహించుకుంటూ అటువైపు భార్యను ఇబ్బంది పెట్టి, పుట్టినటువంటి బిడ్డను ఇబ్బంది పెట్టి, ఇటువైపు నిన్ను ఇబ్బంది పెట్టి, ఏదో ఒక సమయం సందర్భంలో మీ భర్త పక్కన ఉన్నప్పుడు నీకు ఐ కాంట్ ఫర్గెట్ యూ అని నీకు ఒక మెసేజ్ పంపిస్తే నీ కాపురం చెడగొట్టినాడు అవ్వకుండా అతని పనేదో అతను చూసుకుంటున్నాడు, నీ పనేదో నిన్ను చూసుకోమంటున్నాడు. అతని దగ్గర నుంచి నువ్వు నేర్చుకో. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి నీకు కౌన్సిలింగ్ ఇవ్వక్కర్లేదు, జయ మేడం నీకు నీతి మాటలు చెప్పక్కర్లేదు. అక్కడే ఉంది ఎగ్జాంపుల్. లెర్న్ టు మూవ్ ఆన్, లివ్ ప్రాక్టికల్లీ. నీకు ఉండలేకపోతున్నావు అంటే నువ్వు రిటైర్మెంట్ తీసుకున్నావు. నువ్వు నీకు ఉండేటటువంటి ఆశయ సాధన గురించి కానీ నీ గమ్యాల వైపు పయనం చేయటం అనేది అయిపోయి ఈ ప్రేమతోనే ఫుల్ స్టాప్ కామా పెట్టేసి ఆ మనిషి గురించే భజన చేస్తున్నావు. ప్రేమ అనేటటువంటిది జీవితంలో ఒక అంశం మాత్రమే. ప్రేమించినటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకోవటం ఒక అంశం మాత్రమే, అదే జీవితం కాదు. ఒకప్పుడు ఏదన్నా ఒక అంశం వల్ల ఒక సందర్భంలో అది బెడిసికొడితే కనుక లెర్న్ టు మూవ్ ఆన్ ఫర్ అదర్ రీజన్స్. కారణాలు ఉన్నాయి మీ జీవితంలో ముందుకెళ్ళటానికి. కాదు డాక్టర్ గారు, అదర్ రీజన్ అని కానీ మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకోవడం కాదు తల్లి, నీ కెరియర్ ని కొనసాగించు, చదువును కొనసాగించు, మీ అమ్మ నాన్నలను సుఖపెట్టు, వాళ్ళ ఆశయాలు. ఇప్పుడు ఇదే అంశం మీ పేరెంట్స్కి తెలిసినా, మీ భర్తకు తెలిసినా ఎటువంటి పరిస్థితి వస్తుంది? ఆ పరిస్థితిని రాకముందే ఊహించుకుని నిన్ను సముదాయించుకో, నిన్ను సెల్ఫ్ కౌన్సిల్ చేసుకో, వేరే వాటి వైపు నీ మైండ్ డైవర్ట్ చేసుకో, హాబీస్లోకి వెళ్ళు, వేరే ఇంట్రెస్ట్లోకి వెళ్ళు. ఎవరైనా కానీ నీకు ఒక నమ్మకమైనటువంటి ఫ్రెండ్ ఉంటే కనుక వాళ్ళతో మాట్లాడు. ఇదే ఆలోచన పదే వచ్చి నన్ను తినేస్తుంది, మొగుడు ఒక పక్కన ఉంటే కనుక ప్రియుడు గురించి నేను తెలియకుండానే ఆలోచిస్తున్నాను, నా మైండ్ అక్కడి వరకు వెళ్ళిపోతుంది ఏమన్నాడంటే కనుక వాళ్ళని నీకు కౌన్సిల్ చేస్తారు. ముందు అర్జెంటుగా ఎక్కడైనా ఒక జాబ్కి జాయిన్ అవ్వు, ఇంకా అర్జెంటుగా వెరీ అర్జెంటుగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారిని కలువు. ఏం డాక్టర్ గారు? అంతే మేడం, మీరు చెప్పింది ఏంటంటే మేడం, ఇప్పుడు డిప్రెషన్ అంటే కనుక చాలామంది తప్పుగా అనుకుంటారు, కానీ నీలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి వచ్చేటటువంటి ఒక దురదృష్టకరమైన మానసిక పరిస్థితి ఏంటంటే అది డిప్రెషన్. ఆ డిప్రెషన్ అనేది ఒక ఇమోషన్, దాంట్లో లాజిక్ ఉండదు. ఎప్పుడు కూడా అది అలా మబ్బులా కమ్మేస్తూ ఉంటుంది, ఒకే ఆలోచన చుట్టూ పదే తిరుగుతూ ఉంటుంది. ఆ ఆలోచన తీసేద్దామన్నా తీయలేం. ఒక పక్క నుంచి జీవితం అన్యాయం అయిపోతుంది, అటువైపు వాళ్ళు అన్యాయం అయిపోతున్నారన్న ఆలోచన తీయలేం. నిద్రపోనివ్వదు, తిండి తినేవ్వదు, వేరే పనులు చేసుకునేవ్వదు, వేరే వాటి మీద దృష్టి పెట్టనివ్వదు, ఎప్పుడు మనసు భారంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే నీలాంటి ఆడపిల్లలు మా వరకు ఫోన్ చేశారు, కానీ చాలామంది ఆడపిల్లలు వేరే తప్పటడుగులు వేస్తూ ఉంటారు. ఐదర్ ఇంట్లోంచి పారిపోవటం కానీ, చనిపోవటం కానీ, ఆ పాత ప్రియుడితో ఇంట్లోంచి వెళ్ళిపోవటం కానీ, ఇలాంటి రకరకాల పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ డిప్రెషన్. సో నేను మేడం నా దగ్గరికి ఎందుకు రమ్మంటున్నారంటే, మీ మనసులో ఉండేటటువంటి ఆలోచనలు ఏ పద్ధతిలో తీసేయాలనే కౌన్సిలింగ్ చేయగలిగే కెపాసిటీ నాకు ఉంది. బి, ఒకప్పుడు మానసికంగా మీరు డిప్రెషన్లో ఉంటే కనుక ఆ డిప్రెషన్ క్లియర్ చేస్తే కనుక మీరు హ్యాపీ, మీ భర్త హ్యాపీ, అతను ఎవరైతే ఉన్నాడో అతని జీవితం అతను చూసుకుంటాడు. ఓకేనా పింకీ? ఓకే మ్యామ్. అన్నీ నీకు తెలుసు కానీ నువ్వు అమలు చేయలేకపోతున్నావు. చాలా అర్జెంటుగా నా కాల్ కట్ అయిన వెంటనే నువ్వు ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడదు కానీ, ఆయన టైం ఇచ్చిన వెంటనే కలుద్దు కానీ, రైట్? ఓకే పింకీ, ఆల్ ద బెస్ట్ నానా, గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్, బై. కళ్యాణ్ గారు, నేను ఎందుకు కొనసాగించలేదంటే ఆ పిల్లకి తెలుసు తను చేసేది తప్పని తెలుసు, బయటికి రాలేకపోతుంది. దానికి మీలాంటి ఎక్స్పర్ట్స్ సలహాలు కావాలి. డెఫినెట్ గా ఒకసారి మాట్లాడుతుడు కానీ దాన్ని బట్టి మనం పింకీని బయటకు తీసుకు. 100%. నమస్తే. థాంక్యూ జగన్.